అందరికీ నమస్కారం. సో ఫస్ట్‌లీ నితిన్ గారు, వెంకట్ గారు అన్ని గెస్ట్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఇట్స్ అవర్ ఫస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే. సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ నేను ఎప్పుడే తెలుగు కొంచెం నేర్చుకుంటుంటాను. ఇప్పుడు నేనేమో మిస్టేక్ చేస్తే నన్ను తప్పుగా అనుకోకండి. సో ఫస్ట్ ఈ స్టేజ్ నేను యూజ్ చేసి బ్యాచిలర్‌కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్‌కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆ స్టేజ్ నాకు దొరకల. ఇక్కడ తెలుగు పీపుల్‌కి థ్యాంక్స్ చెప్పాలికి. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడీ హూ సపోర్టెడ్ అస్ ఫర్ బ్యాచిలర్. అండ్ ఇప్పుడు కింగ్స్టన్ డైరెక్ట్‌గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మీరు మీరందరూ మీరందరూ నాకు, జీవి సార్‌కి ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఈ కింగ్స్టన్‌కి కూడా ఇవ్వాలి అనుకున్నాను. సో, కింగ్స్టన్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ మూవీ. తమిళ్ సినిమాలో సరి, ఇండియన్ సినిమాలో కూడా సీ బేస్డ్ ఒక హారర్ మూవీ ఇంకా రాలేదు. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్‌లో మీరందరం ఉంటానని మీరందరం యూ విల్ ఆల్ థింక్ దట్ యూ ఆర్ ఇన్ కింగ్స్టన్స్ వరల్డ్. సో యాహ్! మై రోల్ ఇన్ కింగ్స్టన్ అది ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్. ఒక సో పర్లేదు మేమందరం ధైర్యంగా ఉన్నాం. మీ పక్కన మాట్లాడండి మీరు. మీ తెలుగు చాలా బాగా అర్థమవుతుంది మాకు. మీరు కానివ్వండి. మీరు ఏ భాషలో మాట్లాడినా సరే మేము అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ జస్ట్ యూ. మీరు మాట్లాడితే చాలంతే. మాట్లాడండి. సో యాహ్! సో అంతే నాకు కింగ్స్టన్ ఇట్స్ మూవీ ఇట్సెల్ఫ్ ఇట్స్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే మన అందరం ఈ మూవీలో వర్క్ చేసిన అందరం అంత హార్డ్ వర్క్ వి పుట్ ఇన్ ద మూవీ. ఆహ్, సో మార్చ్ 7థ్ రిలీజ్ అవుతుంది. మీరందరం థియేటర్ వెళ్ళి చూడండి. ఆహ్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటది. ఎందుకంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్‌గా ఉంటది మీరందరికీ. అండ్ జీవి సార్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చేదికి చాలా థ్యాంక్స్. మీరు ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా యూ ఆర్ సచ్ ఎన్ అమేజింగ్ పర్సన్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమల్ ప్రకాష్ అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ. అండ్ నింగ సో ఇప్పుడు వాళ్ళు థియేటర్‌లో వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళ వర్క్ మీరు చూస్తే అది డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అది ఒక డెబ్యూ డైరెక్టర్ వర్క్ మారి ఉంటదు. అంతా బ్రహ్మాండంగా ఉంటది అది. అండ్ అంతే. సారీ. ఎంత క్యూట్‌గా మాట్లాడారు థ్యాంక్ యూ. తెలుసా? ఇక్కడున్న యూత్ అందరిని అడుగుదాం. ఎలా మాట్లాడారు దివ్యభారతి గారు చెప్పండి? ఆ! చూసారా? ఈ రోజు తర్వాత మన ఫ్యాన్స్ అందరూ మన మన నన్ను హేట్ లేదు చేస్తారు. ఇంకాస్త ఎక్కువ ప్రేమిస్తారు. ఇంత క్యూట్‌గా మాట్లాడుతుందా తెలుగు అని చెప్పి. మామూలుగా కాదు. థ్యాంక్ యూ. సో మాకు యాహ్! అర్థమైంది మీ ఫస్ట్ తెలుగు స్పీచ్ ఇది. వి లవ్ యూ. వి వాంట్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. డైరెక్ట్ ఇంకొక తెలుగు ఫిల్మ్ కూడా మంచిగా చేయాలని వి నో తెలుగులో వస్తోంది అని చెప్పి. యాహ్! సో అది కాకుండా ఇంకా బోలెడన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్